డ్రోన్లు నిశ్శబ్దంగా జూమ్ చేస్తాయి. నేలపై ఒక వారం రేషన్ రైఫిల్స్ అవిశ్రాంత దృష్టితో దళాలు కదులుతున్నాయి. అటవీ కొండ గన్ ఫౌండర్ తో నిండి ఉంది. కర్రెగట్టు కొండలు, వందలాది ఐఈడీలు, పాతాళంటూ మావోయిస్టులు శాంతంగా హెచ్చరించారు. ఇక గ్రామస్తులు దూరంగా ఉండాలని తాజాగా భద్రతా సిబ్బంది ఆదేశించారు. మావోయిస్టులపై కేంద్రం దూకుడు పెంచేస్తోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు కలిసే చోట మరి యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. మావోయిస్టులను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అడవిలో ఇప్పుడు గాలి జోరుగా వీస్తోంది. చెట్లు వేగంగా కదులుతున్నాయి. తుపాకీ, మందుగుండ్లు గాలిలో పేలుతుందా అన్న అనుమానం కలుగుతోంది. తుఫాను ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో అనిపిస్తోంది. దశాబ్ద కాలంలో ఇలాంటి వేట మావోయిస్టుల విషయంలో ఇప్పటి వరకు జరగలేదు అన్నట్లుగా ఇప్పుడు సీన్ కనిపిస్తోంది. మావోయిస్టులను ఏరివేసేలా అత్యంత ఘోరమైన వేట ప్రారంభమవుతోంది. ఈసారి మావోయిస్టులు తప్పించుకునేందుకు అవకాశమే లేదు. మొదటిసారిగా భద్రతా దళాలు తమ అధికారిక పత్రికా ప్రకటనలో మావోయిస్టులపై ఆపరేషన్ ను నిర్ణయాత్మకంగా చేస్తున్నామంది. నక్సల్స్ బెటాలియన్ నంబర్ 1 కోటాను దాదాపు 10,000 మంది ఎలైట్ కమాండోలు చుట్టుముట్టారు. కర్రెగట్టు, నాద్పల్లి, పూజారి, కాంకేర్ దట్టమైన అడవులలో భారీ సమన్వయంతో దళాలు ముందుకు కదులుతున్నాయి. ఇప్పటి వరకు అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ మొదలైంది. మావోయిస్టుల ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలిన్నాయి: లొంగిపోవడం లేదా చచ్చిపోవడం అనే పరిస్థితి. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తో తవ్విన కొండలపై చిక్కుకొని 3 రాష్ట్రాల సైనికులతో చుట్టుముట్టబడి ఒకప్పుడు కొండపైన వెళ్లాలంటే భయపడిన బెటాలియన్ ఇప్పుడు మావోయిస్టులకు ఎండ్ గేమ్ చూపిస్తానంటోంది. కానీ సైనికులు పేలుడు పదార్థాల చిట్టడవిలోకి వెళ్లారు. ప్రతి అంగుళం యుద్ధ భూమిపైన, ప్రతి చెట్టు ఒక స్నిప్పర్ను దాచిపెట్టవచ్చు. అయినప్పటికీ ఆపరేషన్ తీవ్రతరమవుతోంది. ఆపరేషన్ కోసం భారత వైమానిక దళం క్షేత్రస్థాయిలోకి విమానంలో తరలిస్తోంది. తెర వెనుక మిషన్ నాడి కేంద్రం ఉత్సాహంగా ఉంది. ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ, ఏడీజీ వివేకానంద సిన్హా, ఇన్స్పెక్టర్ జనరల్ సిఆర్పీఎఫ్ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని భద్రతా దళాలు గత 2 సంవత్సరాలలో ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా మావోయిస్టులను హతమార్చారు. 2024లో 10 ప్రధాన ఎన్కౌంటర్లలో మొత్తం 163 మందిని కాల్చి చంపగా 225 మొదటి 3 నెలల్లోనే 11 ప్రత్యేక ఆపరేషన్లలో 142 మంది మరణించారు. 2024లో జరిగిన ప్రధాన ఎన్కౌంటర్స్ లో 163 మంది మావోయిస్టులు మృతి చెందారు. నవంబర్ 22, 2024లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, అక్టోబర్ 4, 2024లో ఈ ఏడాది అత్యంత దారుణమైన ఎన్కౌంటర్ సులుగులిలో జరగ్గా 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. సెప్టెంబర్ 3 దంతేవాడలో 9 మంది మావోయిస్టులు కాల్చి చంపారు. జూన్ 15న భారీగా అటవీ ప్రాంతం మరియు దుర్గమైన ప్రాంతమైన అబూస్మత్ అడవుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.